అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగబాబు. మాది కృష్ణా జిల్లా కుర్తివేణ మండలం చిన్నగోలపాలెం గ్రామం. నేను ప్రజెంట్ ఇప్పుడు మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో బయట రోడ్డు మీద ఉండడం జరిగిందండి. మీ అందరికీ తెలుసు, గతంలో మొగల్తూరు సబ్ రిజిస్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది. అతను చేసే అక్రమ రిజిస్ట్రేషన్లపై నేనే బయట పెట్టాను. మా ఆస్తుల్ని చాలా అన్యాక్రాంతంగా ఎటువంటి అడంగాలు పాస్బుక్లు లేకుండా మాకు అన్నీ ఉన్న రైట్స్ ఉన్న వేరొకరికి ఈ శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి అది ల్యాండ్ గ్రాబర్ అండి. వాడికి మా భూముల్ని సేల్డీలు ఎటువంటి పట్టాదార పాస్బుక్లు లేకుండా సేల్డీలు చేస్తారండి. ఇక్కడ ఈ ఆఫీసులో ఉన్నాయి డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. స్టిల్ ఇప్పటికి కూడాను అతను సస్పెండ్ చేసినా సరే, అతను సస్పెండ్ అయిన తర్వాత పోన్లేరా బాబా ఈ దరిద్రం పోయిందని అనుకునే టైంలో అతను మళ్ళీ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ప్రశాంత్ అనే వ్యక్తిని డబ్బులు ఎర చూపి మా ఆస్తుల్ని ఇక్కడ పెండింగ్లో ఉన్న డాక్యుమెంట్స్ని స్కాన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను అది గమనించి వెంటనే నేను డిఐజీ గారికి, జిల్లా రిజిస్టర్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. సార్, ప్రశాంత్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చి మా భూములకి స్కాన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి దీనిపై ఎంక్వైరీ చేయండి. ఆ రిజిస్ట్రేషన్ ఆపించండి. ఆ స్కాన్ చేసే విధానం ఆపితే మేము బతికి బయట పడతాము, లేదంటే చాలా ఇబ్బంది పడతాము. జీవితాంతం కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది. సుమారు 40 ఎకరం పొలం సార్, చాలా ఇబ్బంది పడతాం. ఇటువంటి కరప్టెడ్ జూనియర్ అసిస్టెంట్స్ ప్రశాంత్ ఉన్నదని చెప్పి కూడా ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో మళ్ళీ ఈ వ్యవస్థకు అలాగే కొనసాగుతుందండి. ఒక సబ్ రిజిస్టర్ వెళ్ళిపోయాడరా దరిద్రం పోయిందని అనుకునే టైంలో ఇటువంటి జూనియర్ అసిస్టెంట్ బయలుదేరి అటువంటి కబ్జాదారులైన శ్రీనివాస్ రెడ్డికి, అక్రమ రిజిస్టర్ వీరభద్రరావు అతనికి సపోర్ట్గా నిలుస్తూ అతను పెండింగ్లో ఉన్న డాక్యుమెంట్స్ స్కాన్ చేయడం మొదలు పెడతానండి, కేవలం డబ్బులు తీసుకుని. నేను ఇదేంటని అడుగుతుంటే బూతులు తిట్టే అనేక రకాలుగా మాట్లాడుతున్నాడు ఈ ప్రశాంత్ అనే వ్యక్తి. దయచేసి దీనిపై ఎంక్వైరీ చేయండి. నేను ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారికి, డిఐజీ గారికి, ఐజీ గారికి, జిల్లా రిజిస్టర్ గారికి అందరూ కూడా నేను ఆల్రెడీ తెలియపరిచాను. ఇలాగ ప్రశాంత్ అనే వ్యక్తి మా భూములకి మా డాక్యుమెంట్స్ ఇక్కడ పెండింగ్లో ఉండగా ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు సార్. అటు ఎటువంటి అడంగల పాస్బుక్లు లేకుండా చాలా అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఇక్కడ మేము ఆయన గమనించి పాత సబ్ రిజిస్టర్ మీద కంప్లైంట్ చేసి అతను సస్పెండ్ చేయడం జరిగింది ఐజీ గారు. ఆ పెండింగ్లో ఉన్న ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ పెండింగ్లో ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితులు దాస్తున్నారండి వీళ్ళు. ఎంత విచిత్రం అంటే, ఒకసారి ఈ అతని గురించి నాకు అనుమానం వచ్చిన తర్వాత నేను అతనిపై ఆరా తీయడం మొదలుపెట్టానండి. 5:30 కల్లా ఆఫీస్ అవ్వగానే అతను కూడా ఆఫీస్లో ఉంటాడండి. నేను ఒకసారి 2 సార్లు చూశాను. 3వ సారి అసలు ఏం జరుగుతుందని లోపలికి వెళ్ళేటప్పటికి ఒక పేపర్ మీద ఈ సిఎస్ నెంబర్లో మొత్తానికి మా డాక్యుమెంట్స్ సంబంధించిన నెంబర్లన్నీ కూడా పేపర్ మీద పెట్టుకుని అక్కడ సిస్టమ్ దగ్గర కూర్చున్నాడండి. ఏం చేస్తానని చెప్పి నేను త్వరగా లోపలికి వెళ్ళేటప్పటికి ఆ పేపర్ తీసుకుని లోపల పెట్టుకున్నాడు. నేను సరే ఏదో ఉంటుందని అనుకున్నాను. నిన్న మధ్యాహ్నం డిఐజీ గారు వచ్చారండి, ఇన్స్పెక్షన్కి వచ్చారు మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి. డిఐజీ గారు వెళ్ళిపోయిన తర్వాత డిఐజీ గారు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారు ఫీల్డ్ ఎంక్వైరీకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ ప్రశాంత్, జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్ ఆయన చేసే విధానం స్కాన్ చేస్తే కంప్యూటర్ దగ్గర కూర్చున్నాడండి. నాకు అతనిపై అనుమానం వచ్చి నేను లోపలికి వెళ్ళడం జరిగింది. నన్ను చూసి వెంటనే ఏదో ఫైలు ఓపెన్ చేసి చేస్తున్నాడు. నన్ను చూసి వెంటనే కంప్యూటర్ వెంటనే షట్ డౌన్ చేసాడండి. నువ్వు భయపడే వ్యక్తి ఇప్పుడు నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి అని ఒకసారి అతనిపై ఎంక్వైరీ చేయండి. నిజాలు బయటకు వస్తాయి. నా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడే పెండింగ్లో ఉన్నాయి. దయచేసి నాకు న్యాయం చేసే విధంగా నేను అందరినీ ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ గారిని,
స్టాఫ్ సెలక్షన్ ఐజీ గారిని డిఐజీ గారిని కూడా కలవడం జరుగుతుంది. పొరపాటున ఆ స్కాన్ అయిందంటే మా మా జీవితం అంతా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందండి. చాలా అక్రమంగా అండి. ఆన్లైన్ పేరు లేకుండా, పట్టాదారు పాస్బుక్ లేకుండా అన్ని హక్కులు మాకు ఉన్నాయండి. అన్ని ఐజీ గారు డిఐజీ గారికి చూపించాం. ఇక్కడ మొండిపల్లి మంగళతూరు సబ్ రిజిస్టర్ గారికి చూపించాం. ఎన్ని వేల డాక్యుమెంట్ పెట్టి ఇక్కడ చేస్తున్నారు. ఒక దుర్మార్గం పోయాడు రావు అనుకుంటే సబ్ రిజిస్టర్ వీరభద్రాన్ని సస్పెండ్ చేశారనుకుంటే ఈ జూనియర్ అసిస్టెంట్ రూపంలో మళ్ళీ ఈ దరిద్రం అనేది ఎంటడం జరుగుతుంది. దీనిపై దయచేసి ఎంక్వైరీ అయిన పై అధికారులందరూ కూడా అతన్ని వెంటనే విజిల్ని తొలగించండి, అతను ట్రాన్స్ఫర్ చేయండి. అతను వెళ్ళే లోపల కంపల్సరీ నా ఆస్తులు స్కాన్ చేసేస్తాడండి. అదైతే వాస్తవం. ఇదైతే గమనించండి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాస్తవం చెప్పిన ఈ తెల్లవారుజామున 3:04 అవుతుంది. ఇప్పుడు నేను ఆఫీసు బయట ఉండి కూడా నేను కాపలా కాయడం జరుగుతుందండి. నేను డిఐజీ గారు వచ్చి మీరు ఆఫీసు లోపలికి రావద్దమ్మా అని చెప్పారు. ఆయన నేను మేడం గారికి చెప్పాను, అర్ధరైతే ఉండగానే రెండు కూడా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి మేడం ఇక్కడ, అందుకు నేను ఆస్తులు కాపాడుకోవడం కోసం నేను ఇక్కడ ఉండడం జరుగుతుంది. దయచేసి దీనిపై ఎంక్వైరీ అయ్యింది మేడం. మీరు అన్నట్టు నేను ఆఫీసు లోపల అయితే రాను, నేనైతే బయటే కూర్చుంటాను, బయటే ఉండి నేను ఆస్తులు పరిరక్షించుకుంటాను మేడం. ఈ ప్రశాంత్ అనే వ్యక్తి నైట్ 1 గంటకు వచ్చి ఆఫీసులో ఏం చేస్తాడో భయం వేస్తుంది. స్కాన్ చేస్తాడా లేకపోతే ఏదైనా చేస్తాడా చేయడానికి ప్రయత్నం చేస్తాడని భయం వేస్తుంది. దయచేసి ఆ డాక్యుమెంట్స్ అని రిఫ్యూజ్ చేయండి. దయచేసి ఒకసారి మీరు గ్రోత్గా ఆలోచిస్తే అన్నీ దొరికేస్తాయి మీ ఆఫీసులో. ఒకసారి మనసు పెట్టి మీరు ప్రశాంతంగా